అసలు శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాం? దాని వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఏటా చైత్ర శుద్ధి నవమి రోజున భూమి మీద దేవతలు కూడా ఉత్సాహంగా వేచి చూస్తారు. ఎందుకంటే అదే రోజు ధర్మస్వరూపుడు శ్రీరాముడు జన్మించిన దినం. అదే రోజు సీతారాముల కళ్యాణ ఘట్టం. ప్రతి ఏటా భూమిని స్వర్గంగా మారుస్తుంది ఈ శ్రీరామనవమి. చీకటి చెదరగానే ఉదయపు తేజస్సు భూమిని చుట్టుముట్టుతుంది. అటువంటి సమయాన భూమాత భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుతుంది. ఈ సంధ్యాకాలంలో భూమిపై పాపాలు పెరిగినప్పుడు, భూమి భరించలేక భారంగా మారినప్పుడు పరమాత్మ అవతరించాలని సంకల్పిస్తాడు. అయోధ్యలో దశరథ మహారాజు వృద్ధాప్యానికి వచ్చాడు. సంతానం లేక బాధపడుతూ ఉండగా వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞంలో అగ్నిదేవుడిచ్చిన పాయసం తాగిన తర్వాత దశరథుని భార్యలకు 4 మహానుభావులు పుట్టారు. వారిలో మొదటివారు రాముడు, మిగిలిన 3 లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీళ్ళు శ్రీరామచంద్రమూర్తిని అనుసరించేవారు. రాముడు పరిపూర్ణత్వానికి ప్రతిరూపం, శాంతి స్వభావం, ధైర్యానికి మూలం, ధర్మానికి మార్గదర్శి. ఇంకోవైపు మిథిలారాజం, ధర్మజ్ఞుడు, పాండిత్యపరుడు అయిన రాజా జనకుడు. అతడు ధర్మాన్నే జీవితంగా మలుచుకున్నవాడు. ఆయన భార్య సునైన ఒకసారి రుణముచ్చట తీర్చేందుకు యజ్ఞభూమిని దున్నుతున్న సమయంలో భూమిలో నుంచి ఒక శిశువు వెలుగులోకి వచ్చింది. ఆమె రూపం కమలంలా మృదువుగా, చంద్రకాంతిలా ప్రకాశవంతంగా ఉండేది. జనకుడు ఆశ్చర్యపోయి దివ్యమైన ఆ శిశువును తన కుమార్తెగా స్వీకరించాడు. భూమి నుండి జన్మించింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టాడు. ఆమె భూమాత సాక్షిగా భగవత్ అనుగ్రహంగా పెరిగింది.